మంత్ దాటిపోయిన ఈ యుద్ధంలో ఒకళ్ళకొకళ్ళు మాటలతో యుద్ధం చేసుకుంటూనే వెపన్స్‌తో కూడా అటాక్స్ చేసుకుంటూనే ఉన్నారు. అందరికీ తెలిసిందే ట్రంప్ ఎవరు చెప్పినా వినరు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు అని. ఇద్దరం గురించి చెప్పాలి. మనం బేసికల్లీ డీప్ స్టేట్ అని ఏదైతే వింటామో దీంట్లో మనం తరచూ వినే పేరు బ్లాక్ రాక్ అనే సంస్థ. పెట్టుబడులు పెట్టేది. అండ్ ఇంకొకళ్ళు రాత్‌షైల్డ్. సో, అందరికీ తెలిసిందే వీళ్ళు చాలా ప్రభావవంతమైన కుటుంబం, ప్రమాదకరమైన కుటుంబం అని చాలా రకరకాలుగా మాట్లాడతారు. ఈ యుద్ధం మొదలైన తరువాత రాత్‌షైల్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్న ఒక నెథానియల్ రాత్‌షైల్డ్ ఒక ట్వీట్ చేశాడు. ద ఎండ్ ఈజ్ నియర్. హ్మ్. మరది ఎవరి ఎండ్ అంటే మనకింకా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ద ఎండ్ ఈజ్ నియర్ అని చెప్పి రాత్‌షైల్డ్ నుంచి ట్వీట్ వచ్చింది. సో, బేసికల్లీ హి ఈస్ బ్యాకింగ్ యూఎస్. సేయింగ్ ఇరానియన్ రెజిమ్ ఎండ్ ఈజ్ నియర్ అని. దాని తర్వాత బ్లాక్ రాక్. బ్లాక్ రాక్‌ని నడిపే వాళ్ళు కూడా ఐ థింక్ సీఈఓనో లేకపోతే హెడ్డేనో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇరాన్‌ది ఖచ్చితంగా యూఎస్ ఓడించాలి. ఇది ఆపకూడదు ఇప్పుడని. సో, ఎవరు నిజానికి ఇప్పుడు యూఎస్‌లో ఆపమని చెప్తున్నారండి ట్రంప్‌ని బ్యాకింగ్ చేసేవాళ్ళు? ఎవ్రీవన్ ఈస్ బ్యాకింగ్ ట్రంప్ స్ట్రాంగ్‌లీ. కానీ నోకింగ్ ప్రొటెస్టులు కావచ్చు, కొన్ని కొన్ని కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి అవును. అమెరికాలో. సో, మరి దాని గురించి ఏమంటారు? సో, నో కింగ్స్ ప్రొటెస్ట్ గురించి మనం మాట్లాడాలి అంటే, దానితో పాటు సంబంధంగా ఇప్పుడు యూఎస్‌లో ఇంకొకటి కూడా నడుస్తోందండి. మనం అది కూడా మాట్లాడాలి. అదేంటంటే వైరస్. కరోనా వైరస్ లాంటిది. కరోనా కాదు, కానీ కరోనా వైరస్ లాగా స్ప్రెడ్ అవుతూ వెళ్తున్న వైరస్ ఒకటి. సో, ఈ రెండిటికి సంబంధం ఏంటి అంటే, మనం ఇప్పుడు ఈ 2 ఇది అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్ ఇయర్ అండి. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం దీనివల్ల మిడ్ టర్మ్‌లో ట్రంప్‌కి దెబ్బ తగిలే అవకాశం ఉంది అనేది నరేటివ్ చాలా స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది. ఒపీనియన్ పోల్స్ కూడా ట్రంప్‌కి చాలా వ్యతిరేకత ఉంది. ట్రంప్‌కి యాక్సెప్టెన్స్ తగ్గుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేస్తున్నారు. సో, మరి రెండిటికి కలిపి మనం సంబంధం ఏంటి అంటే వి హావ్ టు గో బ్యాక్ టు 2020. ఎందుకంటే 2020లో కరోనా వచ్చింది. దట్ వాస్ ద ఇయర్ కరోనా అనేది బయటకొచ్చింది. సో, యాక్చువల్లీ కరోనా రాక ముందర వరకు కూడా ఎవ్వరు ట్రంప్ మళ్ళీ ఓడతాడని అనుకోలేదు. సరే చాలామంది ట్రంప్‌ని ఓడించారు, రిగ్గింగ్ జరిగింది. బట్ అవన్నీ సెకండరీ. మనం మామూలుగా చూసుకున్నట్టయితే లేమ్యాన్ టర్మ్స్‌లో మాట్లాడుకుంటే ఎవరు ట్రంప్ ఓడతాడనుకోలేదు. కానీ ట్రంప్ ఓడడానికి కారణం ఏమైంది? కోవిడ్. కోవిడ్ అప్పుడు ట్రంప్ రోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా అసలు ఒక రెస్పాన్సిబుల్ ప్రెసిడెంట్‌గా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చాడు ట్రంప్. ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ చేస్తూ వచ్చాడు. సో, దానివల్ల ఏమైందంటే అది ట్రంప్‌ని ఒక నెగెటివ్ కోణంలో చూపించింది. అండ్ ఇదే టైంలో అక్కడ జార్జ్ ఫ్లాయిడ్ అనే అతన్ని చంపేయడం, ఐ కాంట్ బ్రీత్ అనే ప్రొటెస్ట్ రావడం, యాంటిఫా ప్రొటెస్టులు చాలా ఉధృతంగా జరగడం. సో, ఇవన్నీ జరగడం వల్ల ట్రంప్‌కి ఎన్నికల్లో ఓడాడు అనేది ఒక నరేటివ్. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే నో కింగ్స్ ప్రొటెస్ట్, యాంటిఫా ప్రొటెస్ట్ లాంటిదే. అప్పుడు కరోనా వైరస్, ఇప్పుడు ఇంకో వైరస్. ఆఫ్‌కోర్స్ అంత సివియర్ కాదు ఈ వైరస్. బట్ చాలా రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇది స్ప్రెడ్ అయిందని అంటున్నారు. సో, హూ ఈస్ బిహైండ్ థిస్? సో, బేసికల్లీ అది 2020లో వచ్చిన వైరస్ ఏదైతే ఉందో అది చైనా నుంచి వచ్చిందని అందరూ ఇప్పటికీ అంతే నమ్ముతున్నారు. తర్వాత చాలా చేంజ్ అయింది. సో, ఇప్పుడు అమెరికాలో కూడా అమెరికాని దెబ్బతీయడానికి ఇది చైనానే చేసింది అని అనుకోవచ్చా? లేతే ఏమంటారు? కరెక్ట్. సో, ఇప్పుడు దీని గురించి ఇంకా ఎవ్వరూ ఒక నిర్ధారణకి రాలేదండి. అయితే లాస్ట్ ఇయర్ 2025లో ఐ థింక్ సమ్‌వేర్ బిట్వీన్ జూలై టు నవంబర్ మిషిగన్ రీసెర్చర్ చైనీస్ ఆరిజిన్ అతన్ని ఎఫ్‌బీఐ పట్టుకుంది. ఎందుకు? తను చైనా నుంచి డెడ్లీ పాథోజన్ తెచ్చాడని. అగ్రో టెర్రరిజం. యూఎస్‌లో పండే క్రాప్స్ మీద వేసి, ఆ క్రాప్స్‌ని నాశనం చేసి, దాని ద్వారా ఒకవేళ అది గనక ఎవరైతే యూఎస్ వాళ్ళు తీసుకుంటారో, వాళ్ళకి కూడా సివియర్ ఇంపాక్ట్ తగిలేలాగా అది పనిచేస్తుందని ఎఫ్‌బీఐ అంది. అతన్ని అరెస్ట్ చేశారు. ఒక డెడ్లీ పాథోజన్ అని. సో, తెలిసి వార్తల్లో బయటికదొచ్చింది. మరి తెలియకుండా ఏమొచ్చాయో మనకు తెలీదు. సో, మీరన్నారు చైనా పాత్ర ఉందని. మరిప్పుడు చైనా అతను దొరికాడు. ఒకతను చైనీస్ ఆరిజిన్ అతను చైనా నుంచే వచ్చిందని. సో, మరి మనకు తెలీదు. చైనా ఉందా? లేదా? అని బేసికల్లీ వైరస్ ఆరిజిన్ ఆఫ్రికా అంటున్నారు. బట్ మనకింకా దీని గురించి నిర్ధారణ ఏమీ రాలేదు. బట్ సిమిలారిటీస్ చాలా కనిపిస్తున్నాయండి. చైనా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మరి ప్రొటెస్ట్‌లు మీరిందాక నో కింగ్స్ ప్రొటెస్ట్ అన్నారు. సో, ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? నువ్వు యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపాలి. నేను మీకు ఇందాకే చెప్పాను యుద్ధంది అందరూ ఎలా బ్యాకింగ్ చేస్తూ వెళ్తున్నారు. సో, యుద్ధాన్ని అందరూ ఎలాగా
సో కాల్డ్ డీప్ స్టేట్ లాబీ అవ్వనివ్వండి, రాత్షైల్డ్, బ్లాక్ రాక్ అందరూ బ్యాకింగ్ చేస్తున్నారు. మరి అయినా కానీ నో కింగ్స్ ప్రొటెస్ట్ ఎవరు చేస్తున్నారు అంటే బేసికల్లీ నేను మీకు ఇందాక చెప్పినట్టే నో కింగ్స్ ప్రొటెస్ట్ యాంటిఫా ప్రొటెస్ట్ లానే నడుస్తోంది అని. అప్పుడు యాంటిఫా ప్రొటెస్ట్‌ది విచారణ చేస్తే తేలింది ఏంటి అంటే ఆ ప్రొటెస్ట్‌లకి రకరకాల ఎన్‌జీఓల ద్వారా చైనా ఫండింగ్ చేసిందని. ఓకే. సో, ఇప్పుడు కూడా మరి ప్రొటెస్ట్‌ల వెనక చైనా పాత్ర ఉందో లేదో మనకి తెలీదు కానీ 2 ఇన్సిడెంట్స్ మనకి చైనా పాత్ర మీద కొన్ని సందేహాలు క్రియేట్ చేస్తున్నాయి. ఒకటేంటి అంటే మార్కో రూబియో నిన్ననో మొన్ననో ఒక వ్యాఖ్య చేశారు. ఇక్కడ నుంచి ఎటువంటి ఫండింగ్ యూఎస్ ఇవ్వదు ఎన్‌జీఓలకి అని. చైనాకి సంబంధించిన NGO. చైనాకి సంబంధించని కాదు. బట్ బేసికల్లీ ఎన్‌జీఓస్‌కి ఇంకా ఇవ్వదు అని. ఆఫ్‌కోర్స్ ఇది చైనాకి సంబంధం లేదు. బట్ స్టిల్ అంటే వీళ్ళు ఎన్‌జీఓస్‌ని ఎలా చూస్తున్నారు అనేది మనకి ఇదొక చిన్న ఉదాహరణ. బేసికల్లీ యూఎస్ కూడా ఈ ఎన్‌జీఓలని వాడుకుని వేరే దేశాల్లో రెజ్యూమ్ చేంజ్ చేస్తుంది. సో చైనా అదే మెడిసిన్ దే ఆర్ అప్లయింగ్ దేర్ ఓన్ మెడిసిన్ టు యూఎస్. రైట్ ఆర్ రాంగ్ అంటే దెర్ ఈస్ నథింగ్ ఫెయిర్ ఇన్ జియో పాలిటిక్స్. బట్ యూఎస్‌కి ఏంటి అంటే ఎన్‌జీఓలు ఎలాంటి ప్రమాదం క్రియేట్ చేస్తున్నాయో వాళ్ళకి తెలుస్తోందండి. వేరే దేశాల్లో మేము గనక ఏమన్నా చేయాలి అనుకుంటే మేము డైరెక్ట్ ప్రభుత్వంతో మాట్లాడతాం కానీ ఎన్‌జీఓస్‌కి చెయ్యము అన్నారు. మరి అది వాళ్ళు వేరే దేశాలది యూఎస్‌లో ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారో లేదో మనకి తెలీదు కానీ నేను మీకు గతంలో కూడా చెప్పాను. యూఎస్ ఒక అతని మీద చాలా సివియర్‌గా క్రాక్ డౌన్ చేస్తోంది. అతని పేరు నెవెల్ రాయ్ సింఘం. శ్రీలంకన్ ఆరిజిన్ అతను. బేసికల్లీ ఇతను సీసీపీకి చాలా లాయలిస్ట్. వాళ్ళ కోర్ ఎకోసిస్టమ్ మెంబర్ ఇతను. మనకి మన ప్రభుత్వం కూడా ఇతని మీద చాలా సివియర్ క్రాక్ డౌన్ చేసింది. మన ఏజెన్సీస్ అన్నది ఏంటంటే కోవిడ్ టైంలో మనం ఏమీ చెయ్యట్లేదు, చైనా అద్భుతంగా చేస్తుంది, చైనా మోడల్ తీసుకోవాలి, చైనా వ్యాక్సిన్ తీసుకోవాలి అని రకరకాల నెరేటివ్స్ చాలా మీడియా హౌసెస్ నడిపాయి. డిజిటల్ అవ్వనివ్వండి, మెయిన్ స్ట్రీమ్ అవ్వనివ్వండి, యూట్యూబర్స్ అవ్వనివ్వండి, ట్విట్టర్ ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, ఆర్టికల్స్ అవ్వనివ్వండి, ఇలాంటి రకరకాల నెరేటివ్స్ నడిచాయి. భారత్ని లక్ష్యంగా చేసుకోవడం, చైనాని బాగా చూపించడం, మన వ్యాక్సిన్ మీద సందేహాలు సృష్టించడం, చైనా వ్యాక్సిన్ని ప్రమోట్ చేయడం. సో దీని మీద మన నిఘా సంస్థలు కానివ్వండి, లేకపోతే మన ఏవైతే ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళు విచారణ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇదంతా కూడా దీని వెనక్కున్నది నెవెల్ రాయ్ సింఘం అనే అతను మీడియా హౌసెస్కి ఎవరైతే ప్రభావవంతం చేసేవాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చి నెరేటివ్ నడిపాడు అని. దీని మీద కొంచెం క్రాక్ డౌన్ కూడా చేస్తూ వచ్చారు న్యూస్ క్లిక్ అనే ఆర్గనైజేషన్ మీద. ఇలా అటు ఇటుగా ఇలాంటి క్రాక్ డౌనే యూఎస్లో కూడా మొదలైంది. ఈ నెవెల్ రాయ్ సింఘం మీద ఇతని మొత్తం చిట్టా తీస్తూ వస్తుంది. అండ్ ఇతని చాలా వీడియోస్ బహిరంగంగా ఉన్నాయి. ఇతను చైనాకి తన లాయల్టీ ప్రకటించుకుంటూ వస్తుంది. అంటే ఈయన బేసిక్‌గా శ్రీలంకన్ ఆరిజిన్ అయినా గానీ హి సపోర్ట్స్ చైనా. కరెక్ట్. సీసీపీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని, కమ్యూనిస్ట్ ఐడియాలజీని. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నో కింగ్స్ ప్రొటెస్ట్ రావడం కానివ్వండి, ఎన్‌జీఓల ద్వారా మళ్ళీ ఇక్కడ మనకి ఎలా అయితే చేశారో అలాగే చైనా చేస్తోందేమో మనకి తెలియదు. ఎందుకంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను మీతో అంటూ వస్తున్నాను ఏప్రిల్, మే కల్లా మనకు ఒక నిర్ధారణ వస్తుందని. నేను మీతో ఇదివరకు అన్నాను ఒకసారి. యాక్చువల్లీ ట్రంప్ ఏప్రిల్కి వెళ్ళాలి చైనా, కానీ ఆయన దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఈ వార్ ఎంత ప్రొలాంగ్ అవుతూ వెళ్తే చైనాకు ఆర్థికంగా అంత దెబ్బ తగులుతూ వెళ్తుంది. ఇరానియన్ ఆయిల్ రాకపోతూ ఉండడం వల్ల ఆర్థికంగా చైనాకు అంత దెబ్బ తగులుతూ వెళ్తుంది అన్న. సో చైనాకి ఇది కొంచెం కష్టకాలం. చైనాకి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపించాలి అంటే చైనా దగ్గర ఉన్న మార్గం ఏంటి? ప్రొటెస్టులు. తన దేశంలోనే ప్రొటెస్టులు మొదలైతే అది కంట్రోల్ చేయలేని విధంగా వెళ్ళినట్టయితే ట్రంప్ దగ్గర ఏం ఆప్షన్ ఉంటుందండి? యుద్ధం ఆపడం తప్ప. సో మేబీ మరి అందుకనే ఈ ప్రొటెస్టులు చైనా చేయిస్తోందా? మరి మనకి రాబోయే కాలంలో మళ్ళీ దీని మీద కూడా విచారణ చేస్తే తెలిసే అవకాశం ఉంది. సో ఈ నో కింగ్స్ సో బేసికలీ నేను మీకు చెప్పాను ఏప్రిల్లో వార్ ఎస్కలేట్ అవ్వచ్చు, ఏప్రిల్ ఎండింగ్ కానీ మే కల్లా మనకు ఒక నిర్ధారణ వస్తుందని. సో మేబీ ఎస్కలేషన్ అవ్వకుండా చైనా ఆపుతోందేమో. మనకి ఇంకా ఏమీ దీని గురించి తెలియదు. బట్ చైనా పాత్రని మనం రూల్ అవుట్ చేయలేం. ఎలా అయితే చైనా నిలవరించాలని ఇరాన్ మీదకి వెళ్ళిందో యూఎస్, అలాగే యూఎస్ ఎస్కలేట్ చేయకుండా ఆపించాలి అనే ప్రయత్నం కూడా చైనా చేస్తూ ఉండొచ్చు. అందులో భాగంగానే ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ కూడా అవ్వచ్చు. వైరస్ అది మనకి ఇంకా తెలియదు దాని సివియారిటీ కానివ్వండి. బట్ గతంలో ఇలాంటి వైరస్ని ప్యాథోజన్ని చైనా పంపే ప్రయత్నాలు చేసింది కాబట్టి
మేబీ మనం మరి తెలీదు ఇంకా మనకి. బట్ ఇలాంటి ప్రయత్నాలు చైనా చేస్తూ వస్తోంది ఇంకా. సో, బేసికల్లీ మీరు చూసుకున్నట్టయితే ఒక సూపర్ పవర్, ఒకటి సూపర్ పవర్ అవ్వాలనుకుంటున్న దేశం. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఒకళ్ళు సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉన్నదాన్ని నిలువరిస్తూ ఉంటే, ఇంకొకళ్ళు వాళ్ళని నిలువరించకుండా వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి, ఆ యుద్ధం ఆపించేలా ప్రయత్నించి వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవాలని చేస్తున్న ఇంకొకటి. సో, దీనిది ఇందాక చెప్పినట్టుగానే ఏప్రిల్ ఎండింగ్, మే కల్లా ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉందనేది మనకు తెలుస్తుందండి. అప్పటి వరకు మనం వేచి చూడాలి. ఎవరు నో కింగ్స్ ప్రొటెస్ట్ ఒత్తిడి వచ్చి ట్రంప్ ఆగుతారా? లేకపోతే దీన్నే సప్రెస్ చేసి ఇరాన్ మీదకి ఇంకా ఉధృతంగా వెళ్ళి రెజ్యూమ్ చేంజ్ చేసి ఆయిల్‌ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారా? ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది? బీజింగ్‌లో జరిగే మీటింగ్ ముందర ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటుందో మనకు తెలిసిపోతుంది. అది టైమ్‌లైన్.